దేశభక్తులకు నమస్తే అండి. మన దేశం హిందూ దేశమా కాదా? అసలు మన దేశంలో క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? ఇస్లాం మతం ఎలా వచ్చింది? అనే విషయాలు మనం ముందు తెలుసుకోబోతాం అన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా హిస్టరీకి సంబంధించిన వీడియోస్ నేను పెట్టబోతున్నాను. మన అక్క పేరు కబూర్ల కాంతమ్మ. అంటే ఎక్కువగా కబూర్లు చెప్తుంటుందని అలా పేరు పెట్టారనమాట. ఆ అక్క ఈ మధ్య మన వాట్సాప్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసింది. వాట్సాప్ యూనివర్సిటీ అంటే మీకు తెలుసు కదా, మన రాధా మనోహర్ దాస్ గారు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు కదా. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో అక్క ఈ మధ్య పీజీ కంప్లీట్ చేసి కొత్త కొత్త చరిత్ర పాఠాలు చెప్పేందుకు సిద్ధమై వీడియోలు చేస్తుందన్నమాట. ఆ వీడియోలు చేసే దాంట్లో భాగంగా ఈ దేశం హిందూ దేశం అని చెప్పి, అలాగే ఇక్కడి క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండ్రని చెప్పి, బ్రిటిష్ మిషనరీలు తీసుకొచ్చిండ్రని చెప్పి, ఆ బ్రిటిష్ మిషనరీలు అయితే మన భారతదేశంలో ఫండింగ్ అనేది ఇచ్చి క్రైస్తవ్యంలోకి పేదవాళ్ళని, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ చెందిన వాళ్ళని ఎక్కువగా డబ్బులు ఇచ్చి మత మార్పిట్లు చేశారని. క్రిస్టియానిటీ మతం ఎలా వచ్చిందో తెలుసా? యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఎక్కువ రోమన్స్, క్యాథలిక్స్ ఉంటారనమాట. బ్రిటిష్ ఫండ్స్ ఇచ్చి వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు వచ్చేస్తారు ఇచ్చేస్తారు అని చెప్పి వాళ్ళని అటు సైడ్కి తీసుకెళ్ళాడు. లేకపోతే అందరూ హిందూ మతమే ఫస్ట్ నుంచి. సో అలా తీసుకొని వాళ్ళు కన్వర్ట్ చేసుకొని వాళ్ళకేదో మంచి చేస్తున్నట్టుగా చెప్పి వాళ్ళ మతాన్ని వాళ్ళు విస్తరించుకుంటున్నారు. ఆ రకంగా ఇక్కడ క్రిస్టియానిటీ అనేది బలపడింది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ లో ఒకరైన తోమాగా పిలువబడే సెయింట్ థామస్ అనే వ్యక్తి మన భారతదేశంలోకి వచ్చాడనమాట. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలో ఆయన ప్రవేశించి 7 చర్చిలు నిర్మించి కొన్ని సంవత్సరాల పాటు ఆ కేరళలోనే గడిపి మత ప్రచారం అనేది చేశారు. క్రీస్తు యొక్క సువార్త అనేది ప్రకటించాడు. మీరు చూసుకుంటే కేరళకి వెళ్ళి చాలా ఆనవాలు, చాలా చారిత్రక ఆధారాలు లభిస్తాయి. భారతదేశంలో 2000 సంవత్సరాలకు మునిపే క్రైస్తవ్యం అనేది కేరళలో ఉందని. తర్వాత ఆ సెయింట్ థామస్ అనే వ్యక్తి కేరళ నుంచి చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతూ చెన్నైకి వెళ్ళాడు. క్రీస్తు శకం 72వ సంవత్సరంలో చెన్నైలో మరణించాడు. ఆయన మరణించిన ప్రదేశంలో కట్టిన చర్చే ఈరోజు చెన్నైలో అతిపెద్ద చర్చ్, సెయింట్ బాసిలికా. ఆ చర్చిని 1823లో పోర్చుగీస్ పురావస్తు శాస్త్రవేత్తలు కనిపెట్టారన్నమాట. కనిపెట్టి ఇది సెయింట్ థామస్ మరణించిన తర్వాత ఆయన సమాధి మీద కట్టిన చర్చిగా వాళ్ళు భావించి ఆధారాలు సేకరించి ఆ చర్చిని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. సో మనం చూసుకుంటే భారతదేశంకి క్రైస్తవ్యం 400 సంవత్సరాల క్రితం రాలేదు, 200 సంవత్సరాల క్రితం రాలేదు, 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ప్రవేశించింది. మీరు కేరళలోకి వెళ్ళి ఆధారాలు సేకరిస్తే, చారిత్రక ఆధారాలు, క్రైస్తవులు అనే వాళ్ళు ఈ భారతదేశంలో 2000 సంవత్సరాల నుంచి ఉన్నారన్న వాస్తవం మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న అపోహ ఏంటంటే చాలా మందికి, వాస్కోడి గామా 1400వ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనుక్కుంటాడు కదా భారతదేశానికి. సో అప్పటి నుంచే యూరోపియన్స్ మన భారతదేశానికి రావడం మొదలు పెట్టారని, అప్పటి నుంచే మన భారతదేశానికి ఆ విదేశీయులు కానీ వేరే దేశాల వ్యక్తులు రావడం మొదలు పెట్టారని ఒక భ్రమలో ఉండిపోతున్నారు అనమాట. వాస్తవానికి సముద్ర మార్గాన్ని కనుక్కునింది వాస్కోడి గామా. అయినప్పటికీ సముద్ర మార్గాన్ని కనుక్కోక ముందు కాన్స్టాంటినోపుల్, టర్కీలోని ఒక దేశం, అది ఇప్పుడు ఇస్తాన్బుల్ గా పిలువబడుతుంది. ఆ మార్గం గుండా నేల మీద విదేశాల నుంచి, అంటే ముఖ్యంగా ఆఫ్రికా కాంటినెంట్ నుంచి కావచ్చు, యూరప్ కాంటినెంట్ నుంచి కావచ్చు, నడక మార్గంలో, నేల మార్గంలో మన భారతదేశానికి, మన భారతదేశ ఉనికి మొదలైనప్పటి నుంచి విదేశీయులు వస్తానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే నడక మార్గాల, గుర్రం మీద, రోడ్డు మార్గంలో రావాలంటే నెలల నుంచి సంవత్సరాల కాలం పట్టేది. సో అందులో కూడా ఎక్కువ మంది ప్రయాణించలేకపోయేవారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది రాలేకపోయారు. కానీ విదేశీయులు అనే వాళ్ళు మన భారతదేశానికి వస్తూనే ఉన్నారు. సముద్ర మార్గం కనుక్కోక ముందు కూడా వస్తున్నారు. కాకపోతే సముద్ర మార్గం కనుక్కున్నాక ఏంటంటే ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. అంతేగాని మన వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనుక్కున్నాకే బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చారు, యూరోపియన్స్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో పాటు క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి వచ్చాయి, మత మార్పిడులు చేశాయి అనేది అబద్ధం. అదేంటంటే చరిత్ర గురించి సరైన అవగాహన లేని విషయం అనమాట. అలా వదిలించుకున్నాం. ఎంతోమంది వాళ్ళ చేతుల్లో బలైపోయారు, వాళ్ళ కింద బలహీనులుగా బతికారు, బానిసలుగా బతికారు. మనతో బూట్లు కూడా నాకించుకున్నారు. వాళ్ళు అంత హీనంగా మనల్ని చూసారు. మన దేశానికి వచ్చి మన దేశంలో సర్వ సంపదలు దోచుకుపోయారు.
అలాంటి వాళ్ళకి అలాంటి క్రిస్టియానిటీని ఈరోజు కూడా భారతదేశం భరిస్తుంది అంటే కారణం మన ఔదార్యం మాత్రమే. మా అక్క పక్కన పెట్టేస్తే బ్రిటిషర్స్ వచ్చారు, మన దేశాన్ని దోచుకున్నారు, ఇవన్నీ పక్కన పెట్టారు. ఎందుకంటే బ్రిటిషర్స్ మన దేశానికి రావడానికి కారణం ఏంటంటే, మన దేశంతో వ్యాపారం చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఇక్కడ దొరికే స్పైసెస్. అంటే మనం చెప్పుకుంటాం కదా, లవంగ, పట్ట, యాలకులు అని ఇలాంటి మసాలా దినుసులు ఈ స్పైసెస్ కోసం ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చారు. సో మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ నీలిమందు తయారు చేసేదానికి క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ A1 క్వాలిటీ నీలిమందు తయారయ్యే ఇక్కడ ఆ పంట దొరికింది. ఆ పంటని ఇక్కడ పండిస్తే A1 నీలిమందు తయారవుతుందని చెప్పి గ్రహించి ఆ నీలిమందు కోసం ఎక్కువగా వ్యాపారం చేయడానికి వచ్చారు. వాస్తవానికి బ్రిటిషర్స్ని కానీ యూరోపియన్ని కానీ మన భారతదేశానికి తీసుకొచ్చింది ఇక్కడ బ్రతుకుతున్న క్రైస్తవులు కాదు, ఇక్కడ బ్రతుకుతున్న షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు కాదు, ఇక్కడ బ్రతుకుతున్న షెడ్యూల్ ట్రైబ్ ప్రజలు కాదు. ఈ భారతదేశంలో ఒకప్పుడు ఎవరైతే ఆధిపత్యం వహించారో, ఎవరైతే అధికారం చెలాయించారో, ఎవరైతే రాజులని రాజ్యాధికారం అని చెప్పి రాజ్యాలు ఏలారో వాళ్ళే బ్రిటిషర్స్ తీసుకొచ్చి వాళ్ళిచ్చే చిల్లర డబ్బులు తీసుకొని వాళ్ళతో వ్యాపారం చేసిండ్రు అనమాట. ఆ చనువుతోనే బ్రిటిషర్స్ ఎక్కువగా రావడం మొదలుపెట్టిండ్రు. అంతేగాని ఈ దేశానికి బ్రిటిషర్స్ రావడానికి, బ్రిటిషర్స్ ఈ దేశాన్ని ఆక్రమించడానికి, ఈ బ్రిటిషర్స్ మన దేశాన్ని దోచుకోవడానికి ఏకైక కారణం ఎవరంటే క్రిస్టియన్స్ కాదు. దానికి కారణం మీ తాత ముత్తాతలు. అది తెలుసుకుంటే బాగుంటుంది అక్క.